నమస్తే మై డియర్ డిగ్రీ కాలేజ్ కామర్స్ లెక్చరర్స్. నా పేరు సత్యనారాయణ రాజు. గత 45 సంవత్సరాలుగా ఆడిట్ వృత్తిలో ఉన్నాను. 25 సంవత్సరాలుగా సాత్వికి క్లాసెస్ అనే టైటిల్ క్రింద టాక్సేషను ప్లస్ అకౌంటెన్సీలో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. దాదాపు ఒక 4 స్టేట్స్ నుంచి నా దగ్గరికి ప్రత్యేకమైన స్టూడెంట్స్ వస్తారు. అయితే దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ డిగ్రీ పాస్ అయిన తర్వాత ఖచ్చితంగా రేపొద్దున్న ఉద్యోగం కావాలంటే ఒక ప్రాక్టికల్ అనుభవం కావాలి. కాబట్టి ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో చేరి ట్రైనింగ్ పొంది అప్పుడు ప్లేస్మెంట్ కోసం ట్రయల్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీకున్న అనుభవం ప్రకారం అసలు కామర్స్ యొక్క విశేషం ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి, తర్వాత రేపొద్దున భవిష్యత్తు నిర్మాణం ఎలా జరుగుతుంది కామర్స్ స్టడీ చేయటం వల్ల అంతా కూడా మీరు ఇప్పటి వరకు విద్యార్థులకు బోధించిన సందర్భమే. కానీ ప్రాక్టికాలిటీ మన చదువులో లోపించిందని మీకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రాక్టికాలిటీ అంటే మనకి ఎట్లా ఉందంటే, జర్నలైజేషన్ ఎలా చేయాలి, లెడ్జర్ పోస్టింగ్ ఎలా చేయాలి, ఒక అకౌంటింగ్ సైకిల్ యొక్క ప్రొసీజర్ని కరెక్ట్గా చెప్తారు. వాళ్ళు అంతవరకు చదువుతారు, ఎగ్జామినేషన్లో పాస్ అవుట్ అవుతారు, కరెక్టే. కానీ ఎంత ర్యాంక్ హోల్డర్ అయినా కూడా రేపటి రోజున మామూలుగా కమర్షియల్ ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఏ జాబ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. వై? బికాస్ ప్రాక్టికాలిటీ వాళ్ళకి దూరంగా ఉన్నారు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ కూడా పరిధి అలాగే ఉంది. కానీ నేను ఇవన్నీ ఒక ఆడిటర్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి అసలు అకౌంటెన్సీ ఎలా ఉంటుంది, రేపొద్దున బ్యాంకు లోన్ కావాలంటే ఏ విధమైన ట్రీట్మెంట్ బ్యాలెన్స్ షీటు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో జరగాలి, అట్లనే ఇన్కమ్ ట్యాక్స్కి ఏ విధమైన రిపోర్ట్స్ జనరేట్ చేసి ఫైల్ చేయాల్సిన అవసరం వస్తుందనేది నాకున్న అనుభవం. కాబట్టి స్టూడెంట్స్కి అదే పద్ధతిలో నేను చెప్పడానికి అలవాటు పడ్డాను, చెప్తున్నాను కూడా. ఇవాళ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడా కూడా ఇవాళ ఒక ముఖ్య విషయం దీంట్లో చెప్పేది ఏంటంటే, కామర్స్లో బేసిక్ అకౌంటెన్సీ మీద ఆధారపడి వాళ్ళ అకౌంటింగ్ ప్యాకేజెస్ తయారు చేయబడ్డాయి. దాంట్లో టాలీ అనేది ఒక అందరికీ తెలుసున్న అకౌంటింగ్ ప్యాకేజ్. దట్ ఈస్ అన్ ఈజియెస్ట్ ప్యాకేజ్. ఎనీబడి కెన్ లెర్న్ ఇట్ విత్ ఆర్ వితౌట్ కామర్స్ బేస్. అది అందరికీ తెలుసు. కానీ అది ఒక ఏఐ బేస్డ్. అంటే ఇవాళ ఏఐ గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం, కానీ ఏఐ అనేది ఇంట్రడ్యూస్ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది. అయితే ఏమవుతుంది, ఏఐని మనం కరెక్ట్గా వాడుకోగలిగే అంటే మన అసిస్టెంటే. మనం దాన్ని కరెక్ట్గా వాడుకోగలిగి దాని యొక్క సర్వీసును కనుక మనం పొందగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు. టైం వేస్ట్ కాకుండా మీ యొక్క క్యాపబిలిటీని క్షణకాలంలో మేనేజ్మెంట్కి చెప్పేయచ్చు. క్షణకాలంలో అనాలిసిస్ చేయాలన్నా, లేకపోతే బ్రేకప్ రిపోర్ట్స్ చేయాలన్నా కూడా మాన్యువల్గా అంత ఈజీ థింగ్ కాదు. చాలా కష్టం, చాలా టైం టేకింగ్ అది. కానీ ఇది అలా కాదు. కేవలం ఒక జర్నల్ ఎంట్రీ చేసినంత మాత్రాన ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ది సిస్టమ్ అండ్ విల్ ప్రజెంట్ యూజ్ రిక్వైర్డ్ రిపోర్ట్స్ టు ది అకౌంటెంట్ ఫర్ ప్రొడక్షన్ బిఫోర్ ది మేనేజ్మెంట్ అండ్ ది ట్యాక్స్ అథారిటీస్ అండ్ ది బ్యాంక్ అథారిటీస్. అది మీ అందరికీ తెలుసున్న విషయం. కానీ ఇవాళ ఏమైపోయిందంటే, ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు చూడండి, ఇవాళ చాట్‌జీపీటీ కానీ ఏఐ కానీ ఇవాళ ప్రాచుర్యంలో ఉంది. మనం ఒక కంటెంట్ రాయాలంటే కూడా, ఒక లెటర్ రాయాలంటే కూడా రాయలేని పొజిషన్లో ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇవాళ సీఏ పాస్ అయిన వాళ్ళు కూడా అదే స్టేజ్లో ఉన్నారు. కానీ ఇవాళ ఒక కంటెంట్ రాయాలన్నా, ఒక రిపోర్ట్ని మనం ఒక చాలా ఇంప్రెసివ్గా తయారు చేయాలన్నా కూడా ఇవాళ చాట్‌జీపీటీ ఇవన్నీ మనకు బాగా ఉపయోగపడుతున్నాయి. దాంట్లో అనుభవం ఉన్న మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ అట్లాంటిదే మనం ఒక ప్రాంప్ట్ దానికి కూడా ఎలా చేయాలి, మీకు ఏది కావాలనేది మీరు ఒక ప్రాంప్ట్ ఇవ్వగలిగితేనే మాత్రమే సరైన రిపోర్ట్ అది ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. అయితే అట్లనే మనకి అకౌంటింగ్ ప్యాకేజ్ కూడా, అకౌంటింగ్ ప్యాకేజ్ న్యూ నథింగ్ అబౌట్ ది కామర్స్ బేస్, ఏమి తెలియదు దానికి. కానీ దాని క్వశ్చన్స్ ఏంటి, అసలు మీ బిజినెస్ పేరేంటి, మీ బిజినెస్ యొక్క టైప్ ఆఫ్ బిజినెస్ ఏంటి, తర్వాత మీ ఎర్నింగ్ ఎలా ఉంటుంది, ఆ ఎర్నింగ్ కోసం ఖర్చు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఏముంటుంది, అవి ఇవి అన్నీ కూడా వేసి మనల్ని కనుక క్వశ్చన్ రూపంలో అడిగి
ఆ క్వశ్చన్లో ఆన్సర్ చేయగలిగితే ఖచ్చితమైన రిపోర్టు యాక్యురసీ తోటి ఇస్తుంది. ఇది క్షణకాలంలో జరిగిపోయే వ్యవహారం ఇదంతా. కానీ దాన్నే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అంటారు. దాన్నే నేను ఇప్పుడు ప్రాంప్ట్ అని కూడా మాట్లాడతాను. ఈ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరు చెప్పరండి. ఆల్ ఓవర్ ఇండియా, నాట్ మీ మీ ఏరియా కాదు, మా ఏరియా కాదు, హైదరాబాద్ కాదు, బెంగళూరు కాదు, బాంబే కాదు. ఎందుకంటే అందరూ కూడా చేసేది ఏంటంటే ఒక 30-40 లెడ్జర్లు తీసుకుని ఇది డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్, ఇది పర్చేస్ స్టైల్ అని చెప్పేస్తారు. దానివల్ల అన్ని బిజినెస్లకి అదే పనికిరాదండి. ఒక చోట ఎసెట్ అయింది, ఇంకో చోట ఇన్కమ్ కూడా కావచ్చు, లేదా ఎక్స్పెండిచర్ కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే బిజినెస్ యొక్క కేటగిరీని బట్టి దాని స్వరూపాన్ని అప్పటికప్పుడు మార్చేసుకునే గుణం ఇలా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఉంటుంది. ఆ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ నేను చాలా డీటెయిల్డ్గా దాన్ని రాయడమే కాకుండా దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక సీనియర్ పొజిషన్లో జాబ్ సంపాదించుకునేంత క్యాపబిలిటీ వచ్చేటట్టుగా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎందుకు అంటేనండి, ఇవాళ మీ అందరికీ తెలుసు, మీరందరూ కామర్స్లో నిష్ణాతులు, మీరందరికీ పిల్లలకు పాఠాలు చెప్పారు, వాళ్ళు ఉన్నతని మీరు కోరుకున్నారు, బాగానే ఉంది. కానీ మీలో బాగా తెలుసున్నది ఏంటి? ఒక బుక్ కీపరు, ఒక అకౌంటెంట్. బుక్ కీపర్ డ్యూటీ ఎంతవరకు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసి అగ్రీడ్ స్టేట్మెంట్ అకౌంటెంట్ గారికి ఇస్తే అకౌంటెంట్ విల్ టేక్ కేర్ ఇన్ ప్రిపేరింగ్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్, ఈజండి. కానీ ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్లో అదేం లేదండి. ఒక జర్నల్ ఎంట్రీ అంటే బుక్ కీపింగ్లోనే ఫస్ట్ ప్రాసెస్. బుక్ కీపింగ్లో జర్నల్ ఎంట్రీ, లెడ్జరు, బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్స్ దాకా 4 స్టెప్పులు ఉన్నాయి. దీంట్లో అది కూడా లేదు. ఓన్లీ జర్నల్ ఎంట్రీ చేస్తే ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ బై ది సిస్టమ్. అంటే ఒక డాటా ఆపరేటర్, అంటే ఒక బుక్ కీపర్, అతనే అకౌంటెంట్. మా అకౌంటెంట్ అని పిలిపించుకోగలుగుతాడు. చూసారా ఎంత అద్భుతం ఉందో. కానీ ఒక చిన్న పని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎటువంటి పని అది? దానికి ఇది మీరు జర్నల్ ఎంట్రీలో డెబిట్ క్రెడిట్ని మీరు కనుక ఐడెంటిఫై చేయాలి. ఇది లయబిలిటీస్ అండర్లో వస్తుందా, ఎసెట్ అండర్లో వస్తుందా, ఎక్స్పెండిచర్ ఆ ఇన్కమ్ అని అండర్లో వస్తుందా కనుక మీరు గుర్తించడానికి అందివ్వగలిగితే, ఎందుకంటే అది అడుగుతుంది కదా, మీరు ఏంటి, మీ బిజినెస్ ఏంటి, మీ వ్యవహారం ఏంటని అడుగుతుంది కాబట్టి అందివ్వగలిగితే ఆటోమేటిక్గా అది మైండ్లో రికార్డ్ చేసుకుని మీరు ఏది రామయ్యను చేస్తే రామయ్య ఒక సప్లయర్ అనుకోండి, సప్లయర్ ఖాతాలోకి తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. అంత అద్భుతం అకౌంటింగ్ ప్యాకేజీలో ఉంది. కానీ ఈ కీలకాలు ఎవరు కూడా ఇన్స్టిట్యూట్ పరంగా నేర్పట్లేదు ఆల్ ఓవర్ ఇండియాలో, నాట్ ఇన్ హైదరాబాద్, నాట్ ఇన్ ఎనీ సిటీ. అటువంటి పరిస్థితుల్లో నాకు సబ్జెక్టు మీద, నేను లెక్చరర్ని కాదు, ఎప్పుడూ టీచర్గా కూడా పనిచేయలేదు, కానీ టీచింగ్ మీద ఒక మక్కువ, ప్రేమ ఉండబట్టి నేను నా వృత్తిని కొనసాగించుకుంటూనే గత 25 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా ఒక ట్రైనర్ని కాగలిగాను నేను. నానా అయితే దీనికి నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి కార్నర్ ఆఫ్ ది ఇండియా, భారతదేశంలో ప్రతి కార్నర్లో నా గొంతు వినపడాలి, నా యొక్క టీచింగ్ మూలకి వెళ్ళాలనే సదుద్దేశంతో నేను చేసింది ఏంటంటే అన్నిటికీ డబ్బింగ్లు చేసుకున్నాను. ఎందుకంటే టీచర్ విత్ యూ అనే క్యాప్షన్ ద్వారా నేను అసలు అకౌంటింగ్ ఫైనలైజేషన్ ఎలా చేయాలి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కానీ, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, ట్రేడింగ్ అకౌంట్ కానీ, ఆల్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ రిక్వైర్డ్ బై ది మేనేజ్మెంట్కి ఏ విధంగా ఉండాలనేది ఒక టీచరు క్లాస్ రూమ్లో కూర్చొని విద్యార్థులతోటి పాఠం చెప్పే తీరులో నేను టీచర్ విత్ యూ అనే దాన్ని ఒక వీడియోల రూపంలో చేశాను. వీడియోల రూపంలో ఎలా ఉందంటే అన్ని లాంగ్వేజెస్, హిందీ కావాలా, తమిళ్ కావాలా, మలయాళం కావాలా, కన్నడ కావాలా, ఏది కావాలంటే అది, మీరు ఏది కావాలంటే అది ఇచ్చేటట్టు. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం అయితే మనం ఇంగ్లీషు చదవటం కష్టం కాకపోయినా, సరళతరంగా ఉన్నా కూడా మన రీజనల్ లాంగ్వేజ్లో కనుక వినగలిగితే మనం మైండ్కి తీసుకెళ్ళిపోతుంది. కానీ అట్లా అందుకని అదే ఉద్దేశంతో అన్ని లాంగ్వేజెస్లో డబ్బింగ్ కార్యక్రమం చేసి నేను దాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. కాబట్టి ఏంటంటే ఎవరికి ఏ లాంగ్వేజ్, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ ఉందనుకోండి, దీంట్లో బెంగాలీస్ ఉన్నారు, పంజాబీస్ ఉన్నారు, తర్వాత కన్నడీస్ ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, హిందీ మామూలే అనుకోండి. కాబట్టి ఎవరికి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మాత్రమే నా టీచింగ్స్ ఉంటాయండి. కాబట్టి ఆ విధంగా నేను తయారు చేసుకున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు
బిగినింగ్ నుంచి ఆ అబ్బాయి డిగ్రీ కంప్లీట్ చేసి బయటికి వెళ్ళేంత వరకు కూడా ఆ అబ్బాయి భవిష్యత్తు బాగుండాలని ఒక గురువుగా కాంక్షించిన మీరు అందరినీ కూడా అందరూ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళని రేపొద్దున కాలేజీ మెట్లు దాటి కిందకి వెళ్ళిన తర్వాత ఒక గౌరవప్రదమైన ఉద్యోగం, ఒక అకౌంట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు కాబట్టి అకౌంటెంట్గా నిలబడాలనే ఆలోచనని మనం పెట్టుకుని అతనికి అది అందివ్వాలనే చదువు చేసిన తోటి నేను ఇవన్నీ కార్యక్రమాలు చేశానండి. ఇవాళ కేవలం ఏ ఇన్స్టిట్యూట్కి పోకుండా కేవలం ఇంట్లో కూర్చొని కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తే కంప్లీట్ యూ కెన్ బికమ్ ఏ సీనియర్ అకౌంటెంట్. ఒక జూనియర్ పొజిషన్లో మీ రాతలు ఎలా ఉంటాయి, మీ యొక్క రిజల్ట్ ఎలా వస్తుందని చూపించదలుచుకున్నాను. అట్లనే సీనియర్గా మీ పొజిషన్లో మార్పు ఏమొస్తుందో చెప్తాను. దాన్ని బట్టి ఏంటంటే వితౌట్ జాయినింగ్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్, వితౌట్ గెటింగ్ subject knowledge from through anybody, simply sit in your house, concentrate on the videos, listen the videos once or twice to get a deeper knowledge, and then can apply for a post. ఒకవేళ జూనియర్గా పోస్ట్లోకి వచ్చినా కూడా అతి తొందరలో సీనియర్ అయ్యే పొజిషన్ ఉంటుంది. ఎందుకంటే యూ న్యూ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆయన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చేయగలుగుతాడు, అన్నీ చేయగలుగుతాడు. కాబట్టి ఇవాళ ఈ సందర్భంగా మీ అందరికీ, లెక్చరర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను మీ ద్వారా మీ చేత బోధనలు అందుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా మీరు అందించిన బేసిక్ నాలెడ్జ్కి తోడుగా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ని జోడించి దీన్ని మనం అందించాలనుకున్నాం. కాబట్టి మీ కాలేజీల్లో మీ స్టూడెంట్స్ని మీరు ప్రమోట్ చేస్తే మీరు ప్రమోషన్ పార్ట్నర్స్గా మిమ్మల్ని అందరినీ చేర్చుకోదలుచుకున్నాను ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. అన్నారా? అందరినీ చేర్చుకుని అందరినీ మనం అందరం ఒక గ్రూప్ అయ్యి ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి వాళ్ళ అభివృద్ధిని, ఎందుకంటే నేను టీచర్ని కాకపోయినా టీచింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఆ వృత్తిలో ఉన్నట్టే ప్రస్తుతానికి. కాబట్టి అందరం కలిసి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కారకులు అవుతాం. ఖచ్చితంగా చేస్తే ఇది మీరు ప్రమోషన్ పార్ట్నర్ అవుతారు. ఎందుకంటే మీ డిస్ట్రిక్ట్లో ఏ డిస్ట్రిక్ట్లో పెట్టుకున్నా కూడా 1000 మంది తక్కువ స్టూడెంట్స్ ఉండరు. ఏది రన్నింగ్ స్టూడెంట్సే, నాట్ ఆల్రెడీ కంప్లీటెడ్ స్టూడెంట్స్ కాదు, రన్నింగ్ స్టూడెంట్సే 1000 మంది మినిమం ఉంటారు ఒక స్మాల్ డిస్ట్రిక్ట్లో కూడా. కాబట్టి ఏంటంటే ఆ విధంగా చేస్తే మనం అందరం ఒక దారికి వద్దాం. మీరు అందరినీ పార్ట్నర్స్గా చేర్చుకోదలుచుకున్నాను. చేర్చుకుని ఒక గౌరవప్రదమైన స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టి మీ ద్వారా మీ ప్రోత్సాహంతో మీ యొక్క సహకారంతో నేను అందుకున్న తయారు చేసిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని వాడవాడలా ఇండియా నలుమూలల ప్రతి కార్నర్కి అందించడానికి మిమ్మల్ని సహకరించమని కోరుకుంటూ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో ఫోన్లో మాట్లాడండి. వాట్సాప్ మీ నెంబర్ కూడా పైన డిస్ప్లే అవుతుంది. తర్వాత నేను మీతోటి స్వయంగా మనం ఒక చోట కలుసుకుని ఒక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మొదలుపెట్టి వీళ్ళందరికీ ఒక టీచర్ విత్ అనే కార్యక్రమం ద్వారా వీళ్ళని ఒక మంచి కార్యక్రమాలు చేద్దాం. తర్వాత అకౌంటెంట్ అంటే అకౌంటెంట్ డెఫినిషన్ని మనం వీళ్ళకి నేర్పుదాం. అకౌంటెంట్ మీన్స్ హూ ఈజ్ క్యాపబుల్ టు ప్రిపేర్ ది ఫైనాన్షియల్స్ అండ్ కెన్ ఇంటర్ప్రెట్ ది రిపోర్ట్స్ టు ది మేనేజ్మెంట్, ట్యాక్స్ అథారిటీస్, బ్యాంకర్స్ ఆర్ హూ ఎవర్ నీడ్ దెమ్. ఇది కదా అకౌంటెంట్ డెఫినేషన్. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అందరూ ట్రైనింగ్ పొంది కూడా జూనియర్ అకౌంటెంట్ పాత్రలో ఉంటున్నారు. కడదాకా జూనియర్ అకౌంటెంట్ కానీ ప్రయాణం చేస్తున్నారు తప్ప ఆ సీనియర్ పొజిషన్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే వీళ్ళందరినీ మనం అకౌంటెంట్ డెఫినేషన్ అప్పచెప్దాం. అకౌంటెంట్గా మార్చడానికి నాతో మీరు చేయి కలిపి ఈ ఉద్యమంలో పాల్పంచుకొని అందరూ దీంట్లో ఒక మంచి కార్యక్రమాన్ని చేద్దామని ఆశతోటి నేను మీకు ఈ స్పెషల్ వీడియో చేసి మీకు అందించదలుచుకున్నాను. తర్వాత ఏంటంటే మీరు నాతో మీరు మాట్లాడితే మెసేజ్లు పెట్టొద్దండి, మాట్లాడదాం. ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి క్లియర్గా మాట్లాడదామండి. మాట్లాడితే మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు తెలుస్తాయి. ఒక చోట మనం కలుసుకుందాం, ఒక నిర్ణయానికి వద్దాం. నిర్ణయానికి వచ్చి ఈ ఉద్యమాన్ని మంచిగా నలుగురికి వ్యాపించేటట్టు, నలుగురు దీనివల్ల బెనిఫిట్ పొందేటట్టు కృషి చేయడానికి మీ వంతు సహకారాన్ని కోరుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.